వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. సినీ పరిశ్రమలో ఆత్మహత్యలకు పాల్పడటం, అనుమానాస్పద మరణాలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతో టాలెంట్ ఉన్న మహిళా దర్శకురాలు నయనా సూర్యన్ మరణించడం సంచలనం సృష్టిస్తోంది. నయనా వయసు 28 సంవత్సరాలు. ఆదివారం రాత్రి తన ఫ్లాట్ లో విగత జీవురాలిగా కనిపించింది నయనా ఎందుకు చనిపోయిందో ఇప్పటి వరకు ఎవరికీ అంతుబట్టడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. నయనా సూర్యన్ కు సినిమాలంటే విపరీతమైన మోజు. ఆ ఆసక్తితోనే మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మలయాళంలో స్టార్ డైరెక్టర్లు అయినటువంటి లెనిన్ రాజేంద్రన్, జీతు జోసెఫ్, డాక్టర్ బిజు వద్ద మొదట్లో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకుంది. దర్శకురాలుగా మారి క్రాస్ వర్డ్ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. మొదట్లో కొన్ని యాడ్ ఫిల్మ్స్ కు దర్శకురాలుగా పనిచేసింది నయనా. ఆదివారం నాడు నయన తల్లి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో ఆమె ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో ఆమె స్నేహితులు వెళ్లి చూసేసరికి నయన మరణించింది. నయనకు షుగర్ వ్యాధి ఉందని ఆమె ఫ్రెండ్స్ చెప్తున్నారు. నయనకు ఫ్లాట్ లో చూడగానే ఆమె ఫ్రెండ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె బాడీలో షుగర్, బీపీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయాయని డాక్టర్లు చెప్పారట. దాంతో ఆమె ఆదివారం ఉదయమే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే గానీ ఆమె ఎలా చనిపోయిందన్న విషయం తెలుస్తుంది. అయితే ఆమె మృతిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆమెకు దర్శకత్వంలో గురువుగా ఉన్న లెనిన్ రాజేంద్రన్ ఇటీవలే మరణించారు. ఆయన మృతిని తట్టుకోలేక నయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సందేహాలు వినిపిస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.